హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. శ్రద్ధగా వినండి. దీన్ని ఇంగ్లీష్లో లిసన్ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ అంటే శ్రద్ధగా వినండి అని. నెక్స్ట్ వన్, నేను అరగంటలో అక్కడ ఉంటాను. దీన్ని ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్ అంటే నేను అరగంటలో అక్కడ ఉంటాను అని. నెక్స్ట్ వన్, అన్ని విషయాలు చెప్తాను. దీన్ని ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే అన్ని విషయాలు చెప్తాను అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను కూడా పట్టుకోలేను. దీన్ని ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ. ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ అంటే నేను నిన్ను కూడా పట్టుకోలేను అని. నెక్స్ట్ వన్, నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు? దీన్ని వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దాట్. వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దాట్ అంటే నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఉన్నావు కాబట్టి చేశా. దీన్ని ఐ డిడ్ ఇట్ బికాస్ యు ఆర్ దేర్. ఐ డిడ్ ఇట్ బికాస్ యు ఆర్ దేర్ అంటే నువ్వు ఉన్నావు కాబట్టి చేశాను అని. నెక్స్ట్ వన్, నేనైతే ఎప్పటికీ అలా చేయలేను. దీన్ని ఐ కుడ్ నెవర్ డూ దాట్. ఐ కుడ్ నెవర్ డూ దాట్ అంటే నేనైతే ఎప్పటికీ అలా చేయలేను అని. నెక్స్ట్ వన్, మరి ఎందుకు భయపడ్డావు? దీన్ని వై వర్ యూ స్కేర్డ్ దెన్. వై వర్ యూ స్కేర్డ్ దెన్ అంటే మరి ఎందుకు భయపడ్డావు అని. నెక్స్ట్ వన్, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? దీన్నే వై ఆర్ యూ టాకింగ్ లైక్ దాట్. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దాట్ అంటే అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ వన్, నీకేం కాదు. దీన్నే యూ విల్ బీ ఫైన్. యూ విల్ బీ ఫైన్ అంటే నీకేం కాదు అని. నెక్స్ట్ వన్, అది మనకు ఎలా తెలుస్తుంది? దీన్నే హౌ కెన్ వీ నో దాట్. హౌ కెన్ వీ నో దాట్ అంటే అది మనకు ఎలా తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు. దీన్ని ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్. ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్ అంటే దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు అని. నెక్స్ట్ వన్, నాకు వినాలని లేదు. దీన్ని ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ అంటే నాకు వినాలని లేదు అని. నెక్స్ట్ వన్, అందరూ నన్ను పొట్టి అని పిలుస్తుండేవారు. దీన్నే ఎవ్రీవన్ యూజ్ టు కాల్ మీ లిలీపుట్. ఎవ్రీవన్ యూజ్ టు కాల్ మీ లిలీపుట్ అంటే అందరూ నన్ను పొట్టి అని పిలుస్తుండేవారు అని. నెక్స్ట్ వన్, అతనికి తెలిసి ఉంటే పరిగెత్తుకుంటూ వస్తుండే. దీన్ని ఇఫ్ హీ హ్యాడ్ నోన్ హీ వుడ్ హ్యావ్ కమ్ రన్నింగ్. ఇఫ్ హీ హ్యాడ్ నోన్ హీ వుడ్ హ్యావ్ కమ్ రన్నింగ్ అంటే అతనికి తెలిసి ఉంటే పరిగెత్తుకుంటూ వస్తుండే అని. నెక్స్ట్ వన్, నీకు అక్కడ ఒక దారి కనిపిస్తుందా? దీన్ని కెన్ యూ సీ ఏ పాత్ దేర్. కెన్ యూ సీ ఏ పాత్ దేర్ అంటే నీకు అక్కడ ఒక దారి కనిపిస్తుందా అని. నెక్స్ట్ వన్, నేను ఒక మాట చెప్తాను విను. దీన్ని లెట్ మీ టెల్ యూ సంథింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ అంటే నేను ఒక మాట చెప్తాను విను అని. నెక్స్ట్ వన్, మనం ఏం చేయలేం. దీన్ని వి కాంట్ డూ ఎనీథింగ్. వి కాంట్ డూ ఎనీథింగ్ అంటే మనం ఏం చేయలేం అని. నెక్స్ట్ వన్, నన్ను నేను అలా చూసుకోలేను. దీన్ని ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ అంటే నన్ను నేను అలా చూసుకోలేను అని. నెక్స్ట్ వన్,
ఇంతకు మించి అతని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ మోర్ టు టాక్ అబౌట్ హిమ్. దెర్ ఈస్ నథింగ్ మోర్ టు టాక్ అబౌట్ హిమ్ అంటే ఇంతకు మించి అతని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు అని. నెక్స్ట్ వెన్ నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. దీన్ని ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ అంటే నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అని. నెక్స్ట్ వెన్ నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. దీన్ని ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్ అంటే నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఇప్పుడే లేచావా. దీన్ని డిడ్ యూ జస్ట్ వేకప్. డిడ్ యూ జస్ట్ వేకప్ అంటే నువ్వు ఇప్పుడే లేచావా అని. నెక్స్ట్ వెన్ నీకు ఏం కావాలో నాకు చెప్పొచ్చు కదా. దీన్ని వై డోంట్ యూ టెల్ మీ వాట్ డూ యూ వాంట్. వై డోంట్ యూ టెల్ మీ వాట్ డూ యూ వాంట్ అంటే నీకు ఏం కావాలో నాకు చెప్పొచ్చు కదా అని. నెక్స్ట్ వెన్ నాకు ఏమీ వద్దు. దీన్ని ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ వద్దు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు. దీన్ని వై ఆర్ యూ స్టిల్ సిట్టింగ్ హియర్. వై ఆర్ యూ స్టిల్ సిట్టింగ్ హియర్ అంటే నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను ఏం అడిగినా మీరు ఇస్తారా. దీన్ని విల్ యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఫోర్. విల్ యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఫోర్ అంటే నేను ఏం అడిగినా మీరు ఇస్తారా అని. నెక్స్ట్ వెన్ ఇది నాకు అమ్ముతారా. దీన్ని విల్ యూ సెల్ ఇట్ టు మీ. విల్ యూ సెల్ ఇట్ టు మీ అంటే ఇది నాకు అమ్ముతారా అని. నెక్స్ట్ వెన్ ఆమె నా ఎదురుగా కూర్చున్నట్లు నాకు అనిపించింది. దీన్ని ఐ ఫెల్ట్ లైక్ షీ ఈజ్ బీన్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ ఫెల్ట్ లైక్ షీ ఈజ్ బీన్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే ఆమె నా ఎదురుగా కూర్చున్నట్లు నాకు అనిపించింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు అతని గురించి నాకెందుకు చెప్తావు. దీన్ని వై వుడ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్. వై వుడ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్ అంటే నువ్వు అతని గురించి నాకెందుకు చెప్తావు అని. నెక్స్ట్ వెన్ ప్రొద్దున్నుండి నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు. దీన్ని వై హ్యావ్ యూ బీన్ సిట్టింగ్ హియర్ సిన్స్ దిస్ మార్నింగ్. వై హ్యావ్ యూ బీన్ సిట్టింగ్ హియర్ సిన్స్ దిస్ మార్నింగ్ అంటే ప్రొద్దున్నుండి నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు అది ఎందుకు ఇస్తాను. దీన్ని వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ. వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ అంటే నేను నీకు అది ఎందుకు ఇస్తాను అని. నెక్స్ట్ వెన్ మళ్ళీ ప్రయత్నించు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరైతే తప్పకుండా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.